కర్నూలు మార్కెట్ యార్డుకు భారీగా ఉల్లి దిగుమతి కావడంతో రైతులు అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజులుగా ఉల్లి నిల్వలను బయటకు తరలించకపోవడంతో మార్కెట్ యార్డు పూర్తిగా నిండిపోయింది. దీంతో ధరలు లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మార్కెట్లో ధర లేకపోవడంతో స్థానిక ప్రజలు ఉచితంగా ఉల్లిగడ్డల సంచులు తీసుకువెళ్తున్నారు. బైక్లు, ఆటోలలో ఉల్లి మూటలను ఎత్తుకు వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కొందరు మార్కెట్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ రైతులు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారని ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు కొనుగోలు చేసిన ఉల్లిని రాత్రికి రాత్రే కర్నూలు నగర సమీపంలోని డంప్ యార్డులో పడేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి స్వామి అందిస్తారు. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలో రైతు మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ప్రస్తుతం అయితే ఈ ఉల్లిగడ్డ మధ్య గవర్నమెంట్ వ్యస్తవ్యస్తగా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉల్లి రైతులు కొన్న వల్ల గవర్నమెంట్ మీద 1200 రూపాయలకు గవర్నమెంట్ రైతుల దగ్గర గవర్నమెంట్ కొనింది. కానీ ఈ రైతులు మాత్రం ఉల్లిగడ్డ ఏంటికి పనికిరాదని చెప్పి ఇక్కడ పెట్టిపోయారు. ప్రస్తుతం మన దగ్గర ఒక రైతు ఉన్నారు, అతనితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇప్పుడు ఈ రైతుకి నష్టం ఉందా లేదా? రైతుకు నష్టం అయితే లేదు. 1200 రైతు కాడ గవర్నమెంట్ కొనింది. అయితే ఒక వారం 10 రోజుల వరకు ఇక్కడనే ఉంది, నిల్వ ఉంది. ఇంకా వేస్ట్ వృధా. అక్కడ ఒకసారి చూపించండి, వృధా అవుతుంది. ప్రజలకు పరిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం మేము. మాకైతే వచ్చేసినాయి డబ్బులు. ఏమి ఈ వృధాగా ఉంది. ప్రజలు తీసుకొస్తే వాచ్మెన్ వాళ్ళు ఆపుతున్నారు. తీసుకుపోతే మంచి తింటే కూడా జనాలు తలుచుకుంటారు కదా, వేస్ట్ అయిపోతుంది. గవర్నమెంట్ చూసి పంచాలని అనుకుంటున్నాం. అయితే ఈ గవర్నమెంట్ ఉల్లిగడ్డ రైతు కొన్నా కూడా డీలర్లకు కానీ ఇట్లా స్టోర్లకు ఇచ్చి జనాలకు ఫ్రీగా పంచినా కూడా బాగుంటుంది. లేదంటే 10 రూపాయల కేజీ లెక్క పెట్టినా కూడా బాగుంటుంది. కానీ ఇలాంటి 1200 రూపాయలు పెట్టిన ఒక రైతు దగ్గర ఒక కింటం కొని ఇదంతా ఈ 1200 ఏదైతే గవర్నమెంట్ కొనిందో ఈ 1200 రూపాయలు కూడా ప్రజల మీద భారం మోపే మనకి కానొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా గవర్నమెంట్ కూడా ఎంతో నష్టపోతుంది. కానీ ఈ ఉల్లిగడ్డ రేటు మాత్రం ఎంతసేపు ఉన్నా కూడా ఫ్రీ కంటే కూడా జనాలు దండాలుగా వచ్చి ఎత్తుకుపోవడం జరుగుతుంది. మనం విజువల్స్ లో చూసినట్లయితే ఆటోలకి, 2 వీలర్ లో, ఎద్దుల బండి మీద ఇట్లాంటి ఎంతో మంది మీద తీసుకొని పోతున్నారు. మరీ ఇంకా చెడిపోయి దంపాడికి ఉల్లిగడ్డలకి వ్యాన్లు ఎత్తుకుపోవడం కూడా జరుగుతుంది. మనం విజువల్స్ లో చూపిస్తాము. కానీ ఆ ఫ్రీకి వచ్చిన ఉల్లిగడ్డలు కూడా జనాలు వదిలిపెట్టడం లేదు. ఎంతో సంచికి తీసుకుపోయినా కూడా 5 కిలోలకి తప్ప ఎక్కువ రావు. కానీ మురిగిపోయి ఇక్కడ రోగాలు, రొప్పులు, ఎంతో మంది రైతులు జ్వరాలు వచ్చి దమ్ములు కుట్టి ఎంతో ఇబ్బంది పడి కూడా లాస్ట్ కి రైతు ఈ బాధలు వద్దని చెప్పి ఉల్లి సంచులు విడిచిపెట్టుకోవడం జరిగింది. కనీసం లారీ బాధకు కూడా వెళ్ళదు అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇది రావడం కంటే మహారాష్ట్ర కంటే మనకి నిల్వ చేయడం వల్ల రైతులకి పంట ఎక్కువ రావడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఈ ఉల్లి మార్కెట్ కి ఎప్పుడు రాని రైతులు కూడా చాలా మంది వీటికి మార్కెట్ రావడం జరిగింది. కాబట్టి కొంతమంది రైతులకి న్యాయం జరుగుతుంది, కొంతమంది రైతులకి నష్టం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్తున్నారు. కొంతమందిని ఆదుకుంటున్నారు, కానీ ఎంతమంది ఆదుకోలేమని చెప్తున్నారు. కానీ ఇట్లా గవర్నమెంట్ ఫ్రీ ఇచ్చే బదులు డీలర్లకు కానీ ఇట్లాంటివి మార్కెట్లో 40 రూపాయలకి కేజీ అమ్ముతున్నారు. కనీసం 10 రూపాయల కేజీ ఇచ్చినా కూడా మధ్య తరగతి ప్రజలు తలుసుకుంటారు కదా. కానీ అలాంటి పరిస్థితి కూడా లేకుండా ఫ్రీగా వచ్చిన కంటే మార్కెట్ యార్డ్ని ఖాళీ చేయాలనే ఉద్దేశంతో అధికారులు కానీ ఇంకొకరు కానీ నిర్లక్ష్యం వల్లించి జనాలు ఎత్తుకుపోతుంటే కూడా సోద్యం చూసుకుంటున్నారు. కేవలం ఇది అట్లా అధికారుల నిర్లక్ష్యమే. ప్రస్తుతం ఇది కర్నూలు ఉల్లి మార్కెట్లో ఉన్న తాజా పరిస్థితి. కర్నూలు నుంచి మీ కుమార్, జెట్ న్యూస్.